జై గురుదత్త శ్రీ గురుదత్త. జనవరి 29, 2025 సంవత్సరం బుధవారం నాడు సూర్యోదయ కాల తిథి అమావాస్య అయింది. దాన్నే పుష్య అమావాస్యగా మనం మాట్లాడుకుంటాం. సూర్యోదయ కాలానికి అమావాస్య తిథి ఉంది కాబట్టి, పైగా అమావాస్య బుధవారం నాడు వచ్చింది. ఇలా బుధవారం అమావాస్యగా రావటం 2025 సంవత్సరం మొత్తం పరికించి చూసినట్లయితే జనవరి 29వ తారీఖున, జూన్ 25వ తారీఖున కనిపిస్తాయి. బుధవారం అమావాస్య రావటం ఒక ప్రత్యేకత అయితే, ఆ బుధవారం శ్రవణ నక్షత్రయుక్తంగా అమావాస్య రావటం మరొక ప్రత్యేకత. అయితే ఉదయం 8:30 మనం తీసుకున్నట్లయితే అప్పటికి కొన్ని యోగాలు రావటం, ఒక కరణం కలవటం అన్నీ జరుగుతాయి. అలా మనం మాట్లాడుకున్నట్లయితే అమావాస్య తిథి, శ్రవణ నక్షత్రం, సిద్ధియోగం, నాగకరణం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన రోజు 29/1/2025 బుధవారం రోజున. మరి ఇలా కలిసి వచ్చిన రోజున గ్రహ పరిస్థితులు అనుకూలంగా లేని వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే, ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మకర రాశి వారు, మిథున్ రాశి వారు, అదేవిధంగా సింహరాశి వారు, కన్యా రాశి వారు, కర్కాటక రాశి వారు, వీరు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా అశ్వత్థ వృక్షానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి అక్కడ దీపం పెట్టాలి. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అంటారు. అయితే సాధారణంగా పుష్యమాసంలో రావి చెట్టు చుట్టూరు తిరగటం అనేది ఉండదు. కానీ ఇప్పుడు శ్రవణ నక్షత్రయుక్తంగా వచ్చింది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. వాస్తవానికి దీన్ని మౌని అమావాస్య అంటారు. అంటే మనం వెళ్ళి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టు చుట్టూరు 7 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. 7 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. 7 ప్రదక్షిణలు చేసి అనంతరం ఒక మట్టి ప్రమిదలు ఆవ నూనె పోసి 2 ఒత్తులు వేసి ఆ దీపం రావి చెట్టును చూస్తున్నట్టుగా పెట్టాలి. అయితే దాని కింద బియ్యపిండి కానీ లేదా చిన్న ఆకు కానీ పెట్టి దీపం పెట్టాలి తప్పించి కిందగా పెట్టకూడదు దీపాన్ని. అలాగే ఆ దీపం పెట్టిన తర్వాత, అంటే ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత దీపం పెట్టాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ముందు దీపం పెట్టి ప్రదక్షిణలు చేయకూడదు, ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రదక్షిణలు చేసే క్రమంలో ఎటువంటి మానసిక పరిస్థితులు, అంటే ఏదో ఆలోచనలతో మనం చేయకూడదు. చక్కగా మీరు ఏ ఆలోచన లేకుండా శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ చేయాలి. లేదా వృక్షరాజాయతే నమో నమః అని అనుకుంటూ చేయొచ్చు. మాకు ఇవేమి రావండి అంటే ఆ నమస్కారం పెట్టుకుంటూ 7 ప్రదక్షిణలు చక్కగా చేయండి. పరుగులు పెడుతూ పేపరు పెన్ను తీసుకుని కొట్టుకుంటూ ఇలాంటివి చేయకూడదు. 7 ప్రదక్షిణలు తక్కువ కాకుండా మన మనస్సుతోనే గణన జరిగి మనం ప్రదక్షిణ చేయాలి తప్ప ఎవరో చెప్పమంటాం కానీ, అదేవిధంగా పరుగులు పెడుతూ ప్రదక్షిణలు కానీ, పేపరు పెన్ను తీసుకుంటూ ఇంటూ మార్కులు పెట్టుకుంటూ కానీ ఇలాంటివి చేయకూడదు. లౌకిక సంబంధాలన్నింటినీ పక్కకు పెట్టి, సెల్ కూడా పక్కకు పెట్టి సైలెంట్ మోడ్లో పెట్టుకొని చక్కగా ప్రదక్షిణా క్రమంలో చెయ్యండి. అనంతరం వెంటనే ఆ ప్రమిదని, అంటే కింద బియ్యపిండి వేసి దాని మీద దీపం పెట్టాలి. ఆకు పెట్టి దీపం పెట్టుకోవచ్చు. లేదా ఆకు వేసుకుని ఆకులో ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవ నూనె మాత్రమే పోయాలి. ఆవ నూనె పోసి 2 ఒత్తులు వేసి రావి చెట్టును చూస్తున్నట్టుగా దీపం వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఒక్కమారు మనం ఆ రావి చెట్టుని స్తుతించాలి. అశ్వత్థాయ వరేణ్యాయ సర్వేశ్వర్య ప్రదాయినే నమో దుస్వప్ననాశాయ సుస్వప్న ఫలదాయినే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః. అశ్వత్థస్సు మహాభాగ
సుభగ ప్రియదర్శన ఇష్టకామ్యాంశ్చ మే దేహి శత్రుభ్యస్తు పరాభవం ఆయు ప్రజాం ధనం ధాన్యం సౌభాగ్యం సర్వసంపదం దేహి దేవ మహావృక్ష త్వామహం శరణం గతః. ఒకవేళ ఇప్పుడు మనం చెప్పేటటువంటి స్థుతి రాలేదనుకోండి, ఆడియో పెట్టుకు వినొచ్చు. లేదు వచ్చిందనుకోండి, చదువుకోవచ్చు. ఇవేమీ తెలియకపోతే కనీసం నమస్కారం పెట్టి వృక్షరాజాయతే నమో నమః అనుకున్నా పర్వాలేదు. భగవంతుడు పశుపక్షాదులు అన్నిటికన్నా కూడా మాట్లాడేటటువంటి సౌకర్యం మానవుడికి ఇచ్చారు కాబట్టి కష్టమైనా నష్టమైనా నేర్చుకునైనా సరే ఒక్క శ్లోకమైనా రావి చెట్టు దగ్గర చెప్పుకోవడం మంచిది. లేదు ఆడియో పెట్టుకు విన్నా తప్పే ఉంది. చక్కగా ఆడియో పెట్టుకు విని అదే దాంతోపాటు ఫాలో అయినా పర్వాలేదు, లేదా ఆడియో పెట్టుకు విన్నా పర్వాలేదు. అక్కడ విని రావటం వలన చాలా శుభప్రదం. అదేవిధంగా చక్కగా నమస్కారం పెట్టుకుని మన మనసులో కోరికను తలుచుకుని నమస్కారం. అక్కడ శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, శివుడు, ఇతర దేవతామూర్తులందరూ కూడా ఆ చెట్టులో ఉంటారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో చెట్టును ముట్టుకోవద్దు. చెట్టును ముట్టుకోకుండా రావి చెట్టుని చక్కగా ప్రదక్షిణాక్రమం చేసుకుని దీపం పెట్టుకుని మనస్సులో కోరిక ఏదైతే ఉందో ఒక రావి చెట్టు దగ్గర చెప్పుకొని రావాలి. ఎందువల్లంటే మన హిందూ సంప్రదాయం రాయి దగ్గర నుంచి, చెట్టు దగ్గర నుంచి కనిపించే ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు అని నమ్మి మనం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అశ్వత్థ వృక్షంలో ఆ బ్రహ్మ, మహేశ్వరుడు, విష్ణువు కలిగినటువంటి వృక్షం అది. కాబట్టి దానికి నమస్కరించి చక్కటి రోజు శ్రవణ నక్షత్రము, బుధవారము, సిద్ధియోగము, నాగకరణము వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోగలగాలి. ఇక నివేదనకు వచ్చేప్పటికి తమలపాకులు బెల్లాన్ని పెట్టి ఒక్కసారి అశ్వత్థ వృక్షాన్ని నమస్కరించండి. వృక్షరాజాయతి నమో నమః అని మనసులో అనుకోండి. చాలా శుభప్రదం. మొత్తం 2025 సంవత్సరం మొత్తం చూసిన బుధవారం, శ్రవణ నక్షత్రము, ఇలా సిద్ధియోగము, నాగకరణంలో వచ్చేది ఈ ఒక్కరోజు మాత్రమే. కాబట్టి ఈ మౌని అమావాస్యని ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకే రాసుల వాళ్ళకే చేయాలని కాదు, అన్ని రాసుల వాళ్ళు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. ఒక్క ఏటి సూతకంలో ఉన్నవారు తప్ప మిగతా వారు అందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఏ రకంగానూ తప్పనేది లేదు. అయితే ఆ వృక్షాన్ని మాత్రం స్పృశించకూడదు. వృక్షాన్ని స్పృశించకుండానే మనం చేసుకోవాలి. మనం ఎంత పవిత్ర భావంతో చేస్తామో అంత పవిత్రమైన శుభ ఫలితాలు భగవంతుడు మనకిస్తారు. ఎందువలంటే ఆ వృక్షము దేవతా వృక్షం. దాన్ని మనసులో తలుచుకుంటూ మనం దీపం పెట్టి మన బాధలు ఏవైతే ఉన్నాయో మనకు శుభం చేకూర్చమని, మనకు శుభప్రదం గావించమని భగవంతుడిని మనం కోరుకుంటాం. చక్కటి అమావాస్య 8:30 తర్వాత నుంచి చేసుకోవటం. సూర్యోదయ కాలం నుంచి అమావాస్య వచ్చింది, కానీ కరణం, నాగకరణం రావటం కొంత లేట్ అవుతుంది. అందువలన మీరు 8:21 నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అందుకనే రౌండ్గా 8:30కి మొదలు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే సిద్ధియోగం వచ్చేసింది, కానీ కరణం, నాగకరణం రావట్లా. అందువల్ల 8:30 నుంచి 10:30 లోపల మీరు ఎవరైనా సరే చేసుకోగలిగితే చేసుకోండి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి యోగాలు తక్కువగా వస్తుంటాయి. ఇలా తక్కువగా వచ్చినప్పుడు మనం తెలుసుకోగలగాలి, 10 మందికి తెలియచేయగలగాలి. ఇలాంటి అవకాశాన్ని మనం పొందగలగాలి. అలాంటి అవకాశాలు పొందగలిగితే భగవంతుడి యొక్క కృపా కటాక్షాలను మనం అందరం కూడా పొందగలుగుతాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.